Hi all, I hope all are good. Now I am going to talk about the communications model in computer network. ఇందులో మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే డెఫినేషన్ ఆఫ్ కమ్యూనికేషన్ మోడల్ అండ్ డేటా కమ్యూనికేషన్, కాంపోనెంట్స్ ఆఫ్ డేటా కమ్యూనికేషన్ ఆర్ డేటా కమ్యూనికేషన్ మోడల్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డేటా కమ్యూనికేషన్, టైప్స్ ఆఫ్ డేటా కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ ఛానల్. ఫస్ట్లీ కమ్యూనికేషన్ మోడల్ అంటే ఏంటి? It is a virtual representation of a process of a communication, including concepts, ideas, thoughts. కమ్యూనికేషన్ మోడల్ అంటే ఏంటంటే, కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు అందులో పార్టిసిపేట్ చేసే పార్ట్స్ ఏవి, ఏ పార్ట్స్ ఇంక్లూడ్ అయ్యున్నాయి, ఏ ప్రాసెస్ ఇంక్లూడ్ అయ్యుంది, అందులో ఏ ఐడియాస్ ఇంక్లూడ్ అయ్యున్నాయి అనేది కమ్యూనికేషన్ మోడల్. ఫస్ట్ డేటా కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్‌ఫరింగ్ ద డేటా ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. డేటాని ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడమే డేటా కమ్యూనికేషన్. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ డీసీ ఆర్ డీసీ మోడల్. కాంపోనెంట్స్ ఆఫ్ డేటా కమ్యూనికేషన్. ఇందులో మెయిన్‌లీ 5 కాంపోనెంట్స్ ఉంటాయి. ప్రోటోకాల్, మెసేజ్, సెండర్, రిసీవర్, ట్రాన్స్‌ఫర్ మీడియం. దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఇన్ డేటా కమ్యూనికేషన్. ఫస్ట్ ప్రోటోకాల్ అంటే ఏంటి? ప్రోటోకాల్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ టు ప్రాసెస్ ద డేటా. అంటే ఈ డేటాని ప్రాసెస్ చేయడానికి యూజ్ చేసే సమ్ రూల్స్ అన్నమాట. దాన్ని ప్రోటోకాల్ అంటారు. మెసేజ్ అంటే ఏంటి? A message is a piece of information that is to be transmitted from source to destination. It is maybe in the form of text, audio, image, numbers. మెసేజ్ అంటే మనం ఏ డేటాని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. సోర్స్ నుండి డెస్టినేషన్‌కి ఏ డేటా అయితే వెళ్ళాలి అనుకుంటున్నామో దాన్నే మెసేజ్ అని అంటాం. ఆ మెసేజే నువ్వు ఆడియోగా పంపించొచ్చు, టెక్స్ట్‌గా పంపించొచ్చు, లేదా ఇమేజ్ ఫైల్‌గా పంపించొచ్చు, నంబర్స్‌గా పంపించొచ్చు. దీస్ ఆర్ ఆల్ టెక్స్ట్ డేటా రిప్రజెంటేషన్ అన్నమాట. ఈ టెక్స్ట్, ఆడియో, ఇమేజ్, నంబర్స్ అనేవి డేటా రిప్రజెంటేషన్స్. ఇది మెసేజ్. సెండర్ నుండి రిసీవర్‌కి మెసేజ్‌ని ట్రాన్స్‌ఫర్ చేస్తాం. నెక్స్ట్ సెండర్ అండ్ రిసీవర్. సెండర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ డివైస్ దట్ సెండ్స్ ద డేటా. ఏ ఏ డివైస్ అయితే డేటాని సెండ్ చేస్తుందో రిసీవర్‌కి అది సెండర్. ఏ ఏ డివైస్ అయితే ఆ డేటాని రిసీవ్ చేసుకుంటుందో, సెండర్ నుండి వచ్చే డేటాని రిసీవ్ చేసుకుంటుందో అది రిసీవర్. దీస్ ఆర్ ఆల్ 2 డివైస్. సెండర్ అండ్ రిసీవర్ ఈస్ 2 డివైసెస్. సెండర్, దిస్ ఈస్ సెండర్ అండ్ రిసీవర్. ఇన్ బిట్వీన్ దిస్ ట్రాన్స్‌ఫర్ మీడియం. ట్రాన్స్‌ఫర్ మీడియం ఏం చేస్తుంది అంటే డేటాని సెండర్ నుండి రిసీవర్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. విచ్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్‌ఫర్ ద డేటా ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. సోర్స్ నుండి డెస్టినేషన్‌కి ఒక పాత్‌ని క్రియేట్ చేసి నీ డేటాని ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. అది కాంపోనెంట్స్ ఆఫ్ డేటా కమ్యూనికేషన్. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డేటా కమ్యూనికేషన్. ఇందులో 4: డెలివరీ, యాక్యురసీ, టైమ్‌లైన్స్, జిట్టర్. ఫస్ట్ డెలివరీ అంటే ఏంటి? మెసేజ్ టు ఎన్ ఎగ్జాక్ట్ డెస్టినేషన్. అంటే కరెక్ట్ డెస్టినేషన్‌కి మీ యొక్క మెసేజ్ అనేది వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ చూసుకుంటే మీరొక ప్రొడక్ట్‌ని ఆర్డర్ చేస్తే, ఆ ప్రొడక్ట్ అనేది మీరిచ్చిన అడ్రస్‌కే రావాలి. పక్కింటికి వెళ్ళిపోకూడదు. అది డెలివరీ. అంటే ఏ డేటా ఎక్కడికి వెళ్ళాలో ఆ డెస్టినేషన్‌కి మాత్రమే వెళ్ళాలి. దాన్ని డెలివరీ అంటారు. ఇప్పుడు యాక్యురసీ. ఇప్పుడు నువ్వు ఆ డేటాని ట్రాన్స్‌ఫర్ చేస్తున్నప్పుడు ఏ లాసు లేకుండా డెస్టినేషన్‌కి వెళ్ళాలి. లాస్ అయిపోయింది అంటే అక్కడ యాక్యురసీ లేదు అని అర్థం. అంటే ఇప్పుడు మనకి డ్యామేజ్డ్ ప్రొడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ డ్యామేజ్డ్ ప్రొడక్ట్స్ రావడం గాని, అది సమ్ ఫ్రాడే కదా! సమ్ లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే మీకు రావాల్సింది కాకుండా వేరే ఏదో ప్రొడక్ట్ వస్తుంది. అది యాక్యురసీ. అంటే కరెక్ట్‌గా లేదు అని అర్థం. టైమ్‌లైన్‌నెస్. ఆహ్, రిసీవ్ ఆన్ టైమ్. అంటే కరెక్ట్ టైమ్‌కి అదొస్తుందా? ఆ డేటా అనేది రిసీవ్ అవుతుందా? లేదా? అనేది. కరెక్ట్ టైమ్‌కి డేటా అనేది సెండర్ నుండి రిసీవర్‌కి రావాలి. అంటే ఫ్లిప్‌కార్ట్ ప్రొడక్ట్ అనేది మీరు ఆర్డర్ చేస్తే అది ఆన్ టైమ్ మీకు రావాలి. అది టైమ్‌లైన్‌నెస్. ఇప్పుడు జిట్టర్. జిట్టర్ అంటే వేరియేషన్ ఇన్ అరైవల్ టైమ్ ఆఫ్ ఎ ప్యాకెట్. అంటే ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ గాని, డేటా గాని సెండర్ నుండి రిసీవర్‌కి ప్యాకెట్స్ వైస్‌గా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఆ ప్యాకెట్సే
ఆ ప్యాకెట్స్ ఎప్పుడు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి అంటే, ఏ టైంలో ట్రాన్స్‌ఫర్ అయ్యాయి? ఎంత టైంలో ట్రాన్స్‌ఫర్ అయ్యాయి? అంటే సమ్ ప్యాకెట్ సమ్ వేరియేషన్ ఉంటది. ఒక ప్యాకెట్ ఒక టైంకి అరైవ్ అవుద్ది. ఇంకో ప్యాకెట్ ఇంకొక టైంకి అరైవ్ అవుద్ది. ఆ వేరియేషన్ జిట్టర్ అన్నమాట. అది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డేటా కమ్యూనికేషన్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ డేటా కమ్యూనికేషన్. సింప్లెక్స్, హాఫ్ డూప్లెక్స్, ఫుల్ డూప్లెక్స్. సింప్లెక్స్ అంటే ఏంటి? వన్ వే కమ్యూనికేషన్. వన్ వే కమ్యూనికేషన్ అంటే ఓన్లీ ఇప్పుడు 2 డివైసెస్ ఉన్నాయి. 2 కంప్యూటర్స్ ఉన్నాయి. ఒక డివైస్ నుండి ఇంకొక డివైస్‌కి మాత్రమే నువ్వు డేటాను ట్రాన్స్‌ఫర్ చేయగలవు. మళ్ళీ ఆ అనదర్ కంప్యూటర్ నుండి ఈ కంప్యూటర్‌కి నువ్వు డేటాను ట్రాన్స్‌ఫర్ చేయలేవు. అది సింప్లెక్స్ అంటే వన్ వే కమ్యూనికేషన్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆహ్, రేడియోస్. అక్కడ వాళ్ళు మాట్లాడింది మీరు వినగలరు గానీ, మీరు మళ్ళీ వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వలేరు. అది సింప్లెక్స్. ఇప్పుడు హాఫ్ డూప్లెక్స్. హాఫ్ డూప్లెక్స్ అంటే టూ వే కమ్యూనికేషన్ బట్ నాట్ సైమల్టేనియస్. అంటే బైడైరెక్షనల్‌గా కమ్యూనికేషన్ జరుగుతుంది కానీ, ఒకేసారి జరగదు. అది ఎలా? ఇప్పుడు వాకీ టాకీ ఉంది. అది పోలీస్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు ఒకసారి ఒకళ్ళు మాట్లాడేసాకే ఇంకొకళ్ళు మాట్లాడగలరు. ఒకళ్ళు మాట్లాడుతుంటే ఇంకొకళ్ళు మాట్లాడడం జరగదు. అది కమ్యూనికేషన్ అక్కడ అవ్వదు. అది హాఫ్ డూప్లెక్స్. ఫుల్ డూప్లెక్స్. టూ వే కమ్యూనికేషన్ బట్ సైమల్టేనియస్. అంటే ఇది బైడైరెక్షనల్ కమ్యూనికేషన్ జరుగుతుంది. అండ్ అట్ ఏ టైమ్ మీరు మాట్లాడొచ్చు. లైక్ మొబైల్స్ అన్నమాట. మొబైల్స్‌లో వాళ్ళు మాట్లాడుతుంటే మనం ఇంటరాక్షన్ అంటే ఒక ఇంటరప్ట్‌ని మనం చేయొచ్చన్నమాట. అది ఫుల్ డూప్లెక్స్. ఫుల్ డూప్లెక్స్ అంటే సేమ్ బైడైరెక్షనల్ కానీ సైమల్టేనియస్‌గా అవుతుంది. హాఫ్ డూప్లెక్స్‌లో అవ్వదు. అది డిఫరెన్స్. అది డేటా కమ్యూనికేషన్ టైప్స్ అన్నమాట. ఇప్పుడు టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఛానల్. కమ్యూనికేషన్ ఛానల్ ఈస్ నథింగ్ బట్ ఎ ట్రాన్స్‌ఫర్ మీడియం. అంటే డేటాని సెండర్ నుండి రిసీవర్‌కి ఆర్ సోర్స్ నుండి డెస్టినేషన్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడానికి యూజ్ అయ్యే ఒక మీడియం అన్నమాట. ఒక మీడియేటర్. దాన్నే ట్రాన్స్‌ఫర్ మీడియం అంటాం. దాన్నే కమ్యూనికేషన్ ఛానల్ అని కూడా అంటాం. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. గైడెడ్, అన్‌గైడెడ్. గైడెడ్ అంటే వైర్డ్ అన్నమాట. అన్‌గైడెడ్ అంటే వైర్‌లెస్. గైడెడ్ అంటే ఇన్ దిస్ ఛానల్ ఫిజికల్ లింక్ ఈస్ క్రియేటెడ్ యూజింగ్ వైర్స్ ఆర్ కేబుల్స్ బిట్వీన్ 2 ఆర్ మోర్ డివైసెస్. ఇప్పుడు కంప్యూటర్స్ ఉన్నాయి. ల్యాబ్స్‌లో గాని ఆహ్, సిస్టమ్స్ ఉంటాయి. ఆ సిస్టమ్స్‌కేంటి వైర్ గైడెడ్‌తోనే దానికి సిగ్నల్స్ ఒస్తది. దానికి ఇన్ఫర్మేషన్ ఒస్తది. గైడెడ్ అంటే ఏం లేదు. గైడెడ్ అంటే వైర్డ్ అని చెప్తాం. గైడెడ్ అంటే ఆ సిగ్నల్స్ ఎలా వెళ్ళాలి అని గైడ్ చేస్తదనమాట. త్రూ ఏ పాత్‌లో వెళ్ళాలి అనేది గైడ్ చేయడం. ఇప్పుడు ఒక వైర్ ఒక డివైస్ నుండి ఇంకొక డివైస్‌కి నేను కనెక్ట్ చేశాను. ఒక డివైస్ నుండి ఇంకొక డివైస్‌కి నా ఇన్ఫర్మేషన్‌ని నేను ట్రాన్స్‌ఫర్ చేయాలి. త్రూ ఆ వైర్ అన్నమాట. అంటే నేను ఆ వైర్ గుండా సిగ్నల్ వెళ్ళాలి అనుకుంటున్నాను. అది గైడ్ అన్నమాట. అలా వెళ్ళాలి. ఈ పాత్ అని డిసైడ్ చేయడం. అది గైడెడ్ అన్నమాట. ఇప్పుడు అన్‌గైడెడ్. ఈ గైడెడ్‌లో టైప్స్ ఉంటాయి. ట్విస్టెడ్ పెయిర్ కేబుల్, కోయాక్సియల్ కేబుల్. ఈ కేబుల్స్ అన్ని డివైసెస్ మధ్యలో యూజ్ చేస్తామన్నమాట. అది గైడెడ్. ఇప్పుడు అన్‌గైడెడ్. ఇన్ దిస్ ఫిజికల్ లింక్స్ ఆర్ నాట్ ఎగ్జిస్టెడ్ త్రూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద డేటా ఈస్ ట్రాన్స్‌ఫర్డ్. అన్‌గైడెడ్‌లో ఏంటంటే ఇది వైర్‌లెస్ అన్నమాట. వైర్డ్‌లా కాదు. వైర్‌లెస్ ఏంటి? చాలా డిస్టెన్స్‌లో ఉన్న వాటితో కూడా మనం కమ్యూనికేట్ అవ్వచ్చు. లైక్ ఇప్పుడు నేనిక్కడున్నాను. నా దగ్గర ఫోనుంది. నేను ఇంకొకళ్ళకి కాల్ చేసి మాట్లాడాలి. నేను మాట్లాడేటప్పుడు ఏ వైరు మా మధ్యలో లేదు. కానీ మేము కమ్యూనికేట్ అవుతున్నాం. ఎలా? త్రూ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్నమాట. అంటే దానివల్ల వైర్‌లెస్ కమ్యూనికేషన్ వల్ల మేము కమ్యూనికేట్ అవుతున్నాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వల్ల. అక్కడ కూడా డేటా అనేది ట్రాన్స్‌ఫర్ జరుగుతుంది. దీన్ని వైర్‌లెస్ అంటారు. అంటే ఏ వైరు మా మధ్యలో లేదు మేము కమ్యూనికేట్ అవుతున్నప్పుడు. కరెక్ట్? అదనమాట అన్‌గైడెడ్ అంటే. దానికి అన్‌గైడెడ్‌లో కేటగరీస్ ఉంటాయి. రేడియో వేవ్స్ అని, శాటిలైట్ మైక్రోవేవ్ కమ్యూనికేషన్ అని, మైక్రోవేవ్ అని. ఇలా కేటగరీస్, టైప్స్ అనేవుంటాయి అన్‌గైడెడ్‌లో. కానీ ఇందులో డిసడ్వాంటేజ్ ఏంటంటే గైడెడ్‌లో హై స్పీడ్ డేటా ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతది. అన్‌గైడెడ్ అన్నమాట. అది వైర్డ్, ఇది వైర్‌లెస్. అంటే మీరు ఇప్పుడు నార్మల్‌గా ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే మీ బీటెక్‌లో మీరు ప్లేస్‌మెంట్స్‌లోకెళ్ళాలి అంటే ఫస్ట్ మీకు ఎవరైనా ఒక ఫ్యాకల్టీ గైడ్ చేసి, ప్రిపేర్ చేసి పంపించడం వేరు. మీరు సెల్ఫ్‌గా వెళ్ళడం వేరు. ఇప్పుడు గైడ్ చేసి వెళ్తే దేర్ ఈస్ మోర్ ఛాన్స్ టు గెట్ ఎ జాబ్. అన్‌గైడెడ్ అంటే
దేర్ ఈస్ ఎ లెస్ ఛాన్స్ టు గెట్ ఎ జాబ్ అన్నమాట. అది గైడెడ్‌కి, అన్‌గైడెడ్‌కి డిఫరెన్స్ అన్నమాట. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఎ కమ్యూనికేషన్ మోడల్. థాంక్ యూ.